పొలిటికల్ వాయిసెస్ నేను చాలా ఇమిటేట్ చేస్తాను. అయితే ఈరోజు వచ్చేసరికి కొత్త వాయిస్ ఒకటి మన జగన్మోహన్ రెడ్డి గారికి అసెంబ్లీలో ఒక గౌరవప్రదమైనటువంటి స్థానాన్ని కేటాయించినటువంటి ట్రిపుల్ ఆర్ గారి వాయిస్. ట్రిపుల్ ఆర్ గారు తెలుసు కదా! రఘురామకృష్ణరాజు గారు. ఆయన వాయిస్ ఎలా ఉంటదంటే ఎక్కువగా గ్యాప్స్ ఉంటాయి. ఒక ఒక వాక్యాన్ని ఆయన ఒక 20 ముక్కలు చేసి మాట్లాడతారనమాట. నేను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి గౌరవప్రదమైన స్థానాన్ని కల్పిస్తున్నాను. వారికి సీటు చాలా మంచి స్థానంలో ఇస్తున్నానని చెప్పి అన్నారనుకోండి. అది ఆయన వాయిస్‌లో. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక గౌరవప్రదమైనటువంటి స్థానాన్ని మరి ఈరోజు నేను ఇవ్వడం జరిగింది. గతంలో ఆయన నా పట్ల చూపించినటువంటి ద్వేషభావం అవన్నీ కూడా మేము మనసులో పెట్టుకోకుండా ఆయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినప్పటికీ గౌరవప్రదమైనటువంటి ఒక స్థానాన్ని మేము ఆయనకి కల్పించడం జరిగింది. రాజకీయాల్లో ఎన్నో అవకతవకలు ఉంటాయి. వాదనలు ప్రతివాదనలు, విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి. అవి సర్వసాధారణంగా జరుగుతుంటాయి. కానీ అవే మెయిన్గా పెట్టుకోకుండా మరి ప్రజా సంక్షేమం కోసం ముందుకు వెళ్ళాలి కాబట్టి రాజకీయాల్లో మేము నిస్వార్థంగా పనిచేయాలి కాబట్టి మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సముచిత స్థానాన్ని కేటాయిస్తూ ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇవ్వలేదు. సో అది మా వల్ల కాదు కాబట్టి ఆయనకు ఒక మంచి స్థానాన్ని ఇవ్వడం కోసం మేము అనుకుంటే వెనకాల ఎక్కడో దూరంగా ఇవ్వచ్చు. కానీ మేము ఒక మంచి ఆలోచనతో ఓ పాజిటివ్ దృక్పథంతో జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకు ఒక సముచిత స్థానాన్ని ఇవ్వడం జరిగింది. అలాగే రాబోయే రోజుల్లో కూడా ఒక మంచి వాతావరణాన్ని, ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మేము సృష్టించబోతూ ఉన్నాం. రాజకీయాల్లో పెను మార్పులు వస్తాయి. కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కొన్ని సమస్యలు ఉంటాయి. వాటన్నిటిని కూడా ఎదిరించుకుని మేము ముందుకు వెళ్తాం. అంటే ఇలా ఎక్కువ కట్స్ ఉంటాయండి. ఒక ట్రిపుల్ ఆర్ గారి వాయిస్ చేసేటప్పుడు ఏంటంటే ఎక్కువ కట్స్ చేస్తే కనుక ఆయన వాయిస్ వస్తుంది. అది చూశారు కదా, పొలిటికల్గా ఒక కొత్త వాయిస్ అనమాట. ఇది రఘురామకృష్ణరాజు గారి వాయిస్ని నేను ఇమిటేట్ చేశాను. ఈ వాయిస్కి సంబంధించి ఏమైనా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, సలహాలు సందేహాలు ఉన్నా కూడా ఇవ్వచ్చు. అన్ని వాయిస్లు చేయాలి కాబట్టి మనం సినిమా వాళ్ళతో పాటు రాజకీయ నాయకుల వాయిస్లు కూడా ఇమిటేట్ చేస్తూ వెళ్తూ ఉంటాం. ఏ ఒక్కరిని మనం వాయిస్ పరంగా వదిలే ప్రసక్తే లేదు. తెలియదు చాలామందికి ట్రిపుల్ ఆర్ గారు అంటే యూత్కి తెలియదు, కానీ రాజకీయాలు ఉన్న వాళ్ళకి తెలుసు. రాజకీయాలు చూసే వాళ్ళకి చాలామందికి తెలుసు. ఇప్పుడు ఆయన అసెంబ్లీలో కూడా ఇప్పుడు ఆయన సీట్లు కూడా అన్ని కేటాయించారు కాబట్టి మీకు ఒక అవగాహన ఉంటుంది కాబట్టి అప్డేట్ వెర్షన్లో చెప్తున్నాను అనమాట. సో మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు లైక్లు చాలామంది టార్గెట్లు పెడుతున్నారు. నేను కూడా టార్గెట్ పెడదాం అనుకుంటున్నా. ఎక్కువ రావట్లా నాకు లైక్లు. కనీసం ఒక 10 లైక్లు అయినా వస్తాయి ఈ వీడియోకి. చూద్దాం. కష్టపడి మిమిక్రీ చేస్తుంటాం. చూడాలి ఎంతమంది స్పందిస్తారో, ఎంతమంది రెస్పాండ్ అవుతారో, ఎంతమంది లైక్ చెయ్యి లైక్ మీదకి వెళ్తుందో చూద్దాం. ఇది ఇవాల్టి వీడియో. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.